ನಮಸ್ಕಾರ. ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕು, ಹಿಂದಿಯಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕು, ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಬೇಕು. ನಾನು ಕನ್ನಡ ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ. ನಾನು ಕನ್ನಡಿಗ. ನಾನು ಒಂದು ವಿಚಾರ ಹೇಳ್ತೀನಿ. ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಅವನಿಗೆ ನಾಚಿಕೆ ಮಾನ ಮರ್ಯಾದೆ ಇದೆಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಸಿನಿಮಾದಲ್ಲಿ ಹಿಂದೂ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮಾಡುವಾಗ ನಾನು ಹಿಂದೂ ಕೊಟ್ಟಿಕ್ಕೋದಿಲ್ಲ, ಹಿಂದೂ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ದುಡ್ಡುಗೋಸ್ಕರ ಹಿಂದೂ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮಾಡ್ತಾರೆ. ಇದ್ರ ಬಗ್ಗೆ ಯಾರೂ ಮಾತಾಡಲ್ಲ ನೋಡಿ. ಡಾಕ್ಟರ್ ರಾಜ್ಕುಮಾರ್ ಎಣ್ಣೆ ಕುಡಿಯೋದಾಗಲಿ, ಸಿಗರೇಟ್ ಕುಡಿಯೋದಾಗಲಿ ಒಂದು ಸಿನಿಮಾದಲ್ಲಿ ಮಾಡಿದ್ರು. ಅವರ ಜೀವನ ಪರ್ಯಂತ ಇವನ ದುಡ್ಡುಗೋಸ್ಕರ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಹಿಂದೂ ಧರ್ಮದ ವೇಷ ಹಾಕ್ಕೊಳ್ತಾರೆ, ಹಿಂದೂ ಧರ್ಮ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರೆ, ದೇಶದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ಆದರೆ ಇವತ್ತು ದೇಶ ಅವ್ನಿಗೆ ಬೇಕಿಲ್ಲ. ಅನ್ಫಿಟ್ ಪರ್ಸನ್ ಫಾರ್ ದ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಅನ್ಬಾರ್ದು, ಅವನು ಅನ್ಫಿಟ್ ಅನ್ಬೇಕು. ದಯವಿಟ್ಟು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ప్రకాష్ రాజ్ ಅವರೇ, ప్రకాష్ రాజ్ గారు తెలుగులో చెప్తా ఇనుకో. సినిమాలో హిందూ క్యారెక్టర్లు అన్నీ వేస్తావు, బొట్టు పెడతావు, షాల్ వేస్తావు, హిందూ గురించి మాట్లాడతావు. నేను చేసలే హిందూ గురించి అని చెప్పాలి కదా. నువ్వు అల్లా అక్బర్ అంటారు, ఎవరు లేదండి. జీసస్ అంటారు, ఎవరు వద్దండి. నువ్వు మాత్రం హిందూ దేవుణ్ణి, హిందువుల్ని తిడతాడు. పవన్ కళ్యాణ్ స్పెషల్గా నువ్వు పవన్ కళ్యాణ్ తిడతాడు. నిన్నే సినిమా చైర్మన్గా నిలబెట్టినట్ల ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ. నీకు నీతి లేదు, నువ్వు నిజాయితీ లేదు. అసలు నీ అంత దౌర్భాగ్య నా కొడుకే లేడు, ఇంకోడు నీ అట్లా కూడా లేడు సార్. నీకు మానవు మర్యాద అనేది లేదు. ఇప్పుడు హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి ఏముంది తొందర చెప్పు. నువ్వు రెచ్చికొట్టే మాటలు మాట్లాడేది ఇదే నాకు కావాల్సిందికే. సిగ్గు లేదు సార్. విలక్షణంగా నటుడు నువ్వు. అందుకే బ్రహ్మాండం ఓ సినిమాలో చెప్తాడు, అది సినిమా నాకు తెలియదు. చెత్త నటుడు రా నా కొడక అంటాడు. అది నువ్వు సూటబుల్. వాయిని పవన్ కళ్యాణ్, వాయిని ఇష్టము, వాయిని ఏమో జనసేవ చేయకొచ్చిన జనసేన కట్టి నీకేమరా బోసుడి నా కొడక. సిగ్గాయిలనికే. జై హింద్, జై భారత్, జై కర్ణాటక, లాల్ సలాం.